అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఝాన్సీ. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా ఇంట్లోనే ఉలెన్ థ్రెడ్ తోటి చిన్న చిన్న చిక్స్ లాంటివి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇవి చాలా బాగుంటాయి. ఇంటికి ఎంతో అందాన్ని ఇస్తాయి. ఎక్కడ హ్యాంగింగ్ చేసుకున్నా చూడడానికి అందంగా కనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. చాలా మందికి ఇంట్లో ఇటువంటి చిన్న చిన్న డెకరేట్ ఐటమ్స్ అనేవి తయారు చేసి పెట్టుకోవడం ఇష్టం అండి. ఇంకొంతమంది అయితే ఆన్లైన్లో తీసుకుంటూ ఉంటారు. ఇటువంటి ఆన్లైన్లో తీసుకున్నప్పుడు చాలా ఎక్కువగా కాస్ట్ అనిపిస్తాయి అనమాట. కానీ ఇక్కడ నేను వచ్చేసి ఒక 40 రూపీస్ తోటి అయిపోయేలాగైతే చూపిస్తున్నాను ఇటువంటి చిన్న చిన్న చిక్స్ అనేవి. అండ్ ఇవి ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. ఈ చిన్న చిన్న చిక్స్ ని తయారు చేసుకోవడం కోసం ఇక్కడ వచ్చేసి నేను ఓన్లీ ఉలెన్ థ్రెడ్ ఒకటే తీసుకున్నానండి. జస్ట్ ఇది ఉంటే సరిపోతుంది. మనకి 2 కలర్స్ లో ఉండేలాగా చూసుకున్నాను. ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ అనమాట. ఇవి వచ్చేసి నాకు 40 రూపీస్ పడిందండి. ఒక్కొక్క బంత్ అనేది నాకు 20 రూపీస్ పడింది. సో రెండు కలిపి 40 రూపీస్ పడింది అనమాట. ఇలా తీసుకున్న ఉలెన్ ని ఇక్కడ నేను చేతి వేల సహాయంతో ఇలా రౌండ్ అప్ మొత్తం కూడా చుట్టుకుంటున్నానండి. ఇవి లైన్స్ వచ్చేసి అంటే 2 బాల్స్ లెక్క చేసుకోవాలి. పెద్ద బాల్ వచ్చేసి 200 లైన్స్ అనమాట. చిన్న బాల్ వచ్చేసి ఒక 150 లైన్స్ చుట్టుకోవాలి. ఇలా ఎల్లో కలర్లో ఉన్న ఉలెని తీసుకొని ఇలా రౌండ్ ఆఫ్ మొత్తం కూడా చుట్టుకొని అంటే లైన్స్ లాగా చేసుకొని చుట్టుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ముడి వేసుకోవాలి. ఇది మనకి ఒక ఫ్లవర్ షేప్ లాగా వచ్చేస్తుందండి, కనిపిస్తుంది కదా. ఇలా చేసుకున్న తర్వాత ఒక సిజర్ని తీసుకొని మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి. నేను చెప్పడం కంటే మీకు వీడియోలో చూస్తుంటేనే ఈజీగా అర్థమవుతుంది.
చూసారు కదండి, చాలా ఈజీగా అందమైన చిన్న చిన్న చెక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా. మరి మీకు నచ్చింది ఆ వీడియో? నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేసేసేయండి. మరిన్ని ఇలాంటి చిన్న చిన్న యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఝాన్సీ. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.